ఇప్పుడైతే మేము అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఫుల్ వర్షం. జిప్ లైన్, లాడర్ వాక్, బీమ్ వాక్, భూమా బకెట్, సైకిల్, స్కై సైకిలా, వాల్ క్లైంబింగ్, ఆర్చరీ, పెడల్ బోటింగ్, జిగ్జాగ్ వాక్, పైప్ లైన్. సో ఇప్పుడైతే మేము జస్ట్ రోడ్ మీదే ఉంటుంది ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ మేము రెయిన్ కోట్స్ అయితే తీసుకున్నాము. అదండి టికెట్ తీసుకున్నాము. ఇదిగో నానా ఎందుకని పడేనా జేబులో పెట్టుకో. నా జేబు ఏంది ఇదిగో నువ్వు రిటర్న్. ఇద్దరం వెనక్కి వెళ్తే వెనక్కి నుండి ఫోటో దిగులా. ఇదిగో 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 బెండ్ కాళ్ళు ఇలా. పాడే రీజియన్ టూరిస్ట్ డెస్టినేషన్స్. సో ఇక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇక్కడ రోప్ వే ఉంది, ఇక్కడ పెడల్ బోటింగ్ ఉంది, ఇక్కడ పెడల్ బోటింగ్, అక్కడ నుంచి జిప్ లైన్. ఎవరైనా జిప్ లైన్ చేస్తారు ఇప్పుడు. ఇబ్బంది లేకుండా ఉంది ఇదైతే. 3000. సో ఇదైతే నాకు 300కి అయితే వచ్చింది. రెయిన్ కోట్ ఇది మంచిగానే ఉంది. అండ్ అక్కడ మా నాన్న 100 రూపీస్కే తీసుకున్నారు. ఎలా 100 అంటే నెక్ దగ్గర చిరిగింది. యాక్చువల్ అది 180 అంట. 180 నుంచి 30 రూపీస్ తగ్గించారు, 150. అబ్బా వద్దు అన్న 150యా 120 అన్నాడు ఫస్ట్. లేదన్న 400కి ఇస్తామంటే 400కి ఇచ్చారు. అంటే అప్పుడు చల్లగా ఉంది కదా, ఆ చల్లగా ఉండకుండా క్యాంప్ ఫైర్ లాంటిది పెట్టుకొని ఇలా పెట్టుకొని. ఇదే మ్యూజియం. జుర్రుగ్గు కల్లి లా పెట్టుకొని హాట్ ఉండి మొత్తం డ్రై అయిపోయి అప్పుడు జాలీగా హంటింగ్ యూసేజ్ ఇవన్నీ, హంటింగ్ యూసేజ్ ఇవన్నీ తెలుసు కదా. ఇది కదా ఎడ్ల బండికి అట్లా ఉపయోగిస్తారు కదా, గానపు నూనె అవి తీయడానికి తిప్పాలి. అది తెలిసిందే కాకుండా సుజా ఫిషింగ్ నెట్ మార్క్. తెలుసు ఫిషింగ్ ట్రాప్. చిన్నది ఫిష్ నెట్ చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట.
ఏది ఇప్పుడు చిన్నది పెట్టారు చూడు. సూజా సూజా ఫిషింగ్ నెట్ మేకర్ అని ఉంది. ఆ, దూది 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 ఫిషింగ్ ట్రాప్. పెట్టేస్తారు ట్రాప్ అవుతుంది. తెలుసు, అర్థమైంది. అయిపోయి మొయ్యి మొయ్యి. ఇది గ్రామ పంచాయతీ పెద్ద మనిషి ఆయనే పంచాయతీ ప్రెసిడెంట్ పెద్ద తెలుసు. సర్పంచ్. సర్పంచ్ మధ్యలో ఉన్న ఊరు తాత. ఈయన సర్పంచ్ ఏం చెప్తే ఆ దండి 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 ఏమంటారు ఏం సాయి అది దండ ఇవ్వడానిక శిక్ష వేస్తే కనుక అవి అమలుపరచాలి కదా, అది ఈయన అమలుపరుస్తాడు. అంటే ఈయన క్షమించండి బాబు అంటున్నాడు. అర్థం కాల. సర్పంచ్ నువ్వు తప్పు చేసామని చెప్తున్నాడు. ఈయన రెడీగా ఉన్నాడు సర్పంచ్ ఏం చెప్తే అది చేయలేదు. కొట్టమంటే కొట్టాలి. ఇది గ్రామ పంచాయత్ అంట. గ్రామ పంచాయతీ పా. నాకు అందుకే అడిగి తీసుకున్నాను అన్నారు. ఏం కూర్చో ఇదైతే ఫోటో రీప్రజెంటేషన్ ట్రైబ్ వాళ్ళది. సో చూద్దాం. ఇదేదో ఇలా చిల్లీస్ ఇలా కొడుతున్నారు. ఫ్యామిలీ టైం ఫ్యామిలీ టైం పెడుతున్నారు వాళ్ళు. ఫ్యామిలీ లాగే టైం ఇక్కడ ఇలా ఇలా దంచుతున్నారు. ఏదో ఏదో సాయి జొన్నలు దంచడం ఇది దంచుతున్నారు. ఇక్కడ ఫార్మింగ్ అండ్ ఇక్కడ ఏదో అల్లుతున్నారు. ఏదో వడ్రానలా వడ్రానలు. పెట్టుకున్నాయో మనకి. ఇక్కడ పూజ దేవుడే. ఇక్కడ ఏదో పువ్వు దాంట్లో పడుతున్నారు. ఇదేంటి అమ్ముతున్నారు సంతానం. అమ్ముతున్నారు. ఇదేదో ఎత్తుతున్నారు. వాటర్ స్ప్లిట్ చేస్తుందా? అక్కడ చూసాం కదా స్టమ్లో అదే దంచుతున్నారు. ఇక్కడ వరకు వన్ టైం ఇక్కడ కత్తిలా అమ్ముతున్నారు. లోకల్ మార్కెట్. ఇవన్నీ లోకల్ మార్కెట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. కారు జీప్ మీద. లోకల్ మార్కెట్ వచ్చి అవి కూడా ఉన్నాయి మనకు. ముక్కు 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 పొడుకులు. ఇది నెక్లెస్, ఇది ఇయర్ రింగ్స్. ఇవన్నీ ఇక్కడ ఇలా ఇలా పైకి లేపుతారు కదా. అయ్యో బాబు పిల్లలు ఇదేదో అమ్ముతుందేమో. ఇక్కడ హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో ఇలా పైకి పెట్టిన క్యారెట్స్ ఇవన్నీ కనిపిస్తున్నారు. హాయ్ పిక్చర్ రీప్రజెంటేషన్. సో అప్పుడైతే నెక్స్ట్ మ్యూజియంకి వెళ్తున్నాం. కాదు కదా కూడా తక్కువ అవైలబిలిటీ. అలా పసరం ఉంది. ఇప్పుడు అడవిలో ఉంటే చూసారు మొక్కలు ఆకులు, వాటితోనే పసర మందులా తయారు చేసి వాళ్ళు చేస్తారు అన్నమాట. క్యూర్ చేస్తారు. అబ్బాయికి అడగాలి కదా, నాకు తెలియదు. అది చూడు కరెక్ట్గా నీళ్ళు పోస్తుంది. ప్లగ్ చేయవా? ఫ్లమింగోస్
బెల్లం నుండి బెల్లం నుండి వాటర్ చూడు ఆవిడ ఎలా తీసుకెళ్తుంది ఇక్కడ హంటింగ్ చేస్తున్నారు, అక్కడ బోస్ ఆర్చరీ చేస్తున్నారు వీళ్ళు. ఓకే అవునా చూస్తుంటారా చూపియరు ఇవన్నీ ఏంటి అవి కాదు బఫెలో హార్న్స్, అడవి దున్నలో కొమ్ములై కాదు కాదు బఫెలోస్వా. ఇదేంటి డాగ్ వాళ్ళు హంటింగ్ అప్పుడు డాగ్ కంపల్సరీ ఉంటారు. నాన్న వాళ్ళు కచ్చిపోయిన అన్నారు. కచ్చీఫ్ కాదన్నా, దాన్ని కోచి అంటారు. కోచి అంటే అంటే దాంట్లో కోచి అంటారు. ఇదేంటి ఫుల్ రైస్ క్రీమా. ఇగో రాకల్ ఐస్ క్రీమ్ అనుకుంటా, రాకలేనా ఏమో లోకలే రాకల్ ఆవిడ దంచుతుంది కదా. దంచు దంచు ఫిషర్ మ్యాన్స్ సాయి ఫిష్ మ్యాన్. ఇవన్నీ ఫిష్ పట్టుకోవడానికి వల అలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. అది చేప పట్టుకోవడానికి ఇవన్నమాట. అక్కడ అన్నం పెట్టింది, ఎక్కడ వెజిటేబుల్ నట్స్ ఇగో ఇదివరకు ఎద్దులకి తినకుండా ఉండడానికి ఇలాంటి పెట్టేవాళ్ళమాట. ఏమంటారంటే పశువుల నోటి రక్షణ కవచం ముచ్చ అనేవాళ్ళు ఉన్నాను. ఇక్కడ ఏమంటారు తెలియదు కానీ ముచ్చ అనేవాళ్ళు నేను దీనికి పెట్టేవాళ్ళు అనమాట. ఆక్స్కి తినకుండా ఉండడానికి పొలంలో ఏది పడితే తినడానికి ఇది పెడతాం అన్నమాట. మాకు వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఏది పడితే తింది కదా. వుడ్ క్యారీ చేస్తున్నాడు, వుడ్ కట్టరు వుడ్ తీసుకొస్తున్నాడు అనమాట. ఆ అమ్మాయి మొత్తం అల్లిందా? కాదా అమ్మ అల్లుతుంది. మరి ఇవన్నీ అల్లింది అవి తనే అల్లండి. దండం పెట్టుకుంటున్నా సూర్యదేవుడికి. కరెక్టే, సూర్యదేవుడు ఇవి తినేం చేస్తుంది? పూజ చేస్తుంది. అది పూజ. వాళ్ళ దేవుళ్ళకి అంటే వాళ్ళ హంటింగ్స్ ఇవి ఉంటాయి వాళ్ళకి వేరే కదా. ఇల్లు ఎలా ఉంటే ఏం చూపిస్తాను నీకు. దేవుడు ఇదంతా పూజ. ఓకే ఇది పూజ ఏరియా. ఇదేంటి నూనె రాస్తుందా? ఇదిగో ర్యాట్ ట్రాప్ అని సాయి చూడు. ర్యాట్లు ఉంటే ట్రాపా? దొంగ పెట్ యానిమల్స్ ఫుట్బాల్. ఓకే పెట్ యానిమల్స్ ఫుడ్ అంటే ఫుట్బాల్ అంట. వాళ్ళేమో తనేమో ఆయిల్ రాస్తుంది. కుకింగ్ స్టఫ్ ఈ చూడు ఎన్ని స్పూన్స్కి ఉపయోగించారు. అలా అనుకుంటారు. ఇది ముస్లిం వాళ్ళు చేస్తారు. ఆమె ఆనియన్స్కి వస్తుంది, ఆమె ఇలా చూస్తుంది, ఏం చేస్తున్నారు అని. రాగి ముద్ద తిన్నామా అమ్మ? నేను అక్కడ చెప్పిన కరెక్ట్గా సూట్ అవుతుంది. వాళ్ళ వైఫ్ రాగి ముద్ద ప్రిపేర్ చేసి పండగ చేసుకుంటుంది. ఓకే అది చూడు వాళ్ళ బాబులా చూస్తున్నారు. ఏదో పండగ వచ్చింది వాళ్ళు. పండగకి ఇలా డాన్స్ చేస్తారు, ఇలా మేకప్ తీసుకుని డాన్స్ చేస్తారు. హోలీ. ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు? ఇక్కడ ఏం
చేస్తున్నాడు? మేకప్ చేసుకుంటున్నాడు. మేకప్ చేసుకుని అలా డ్యాన్స్ చేస్తాడు. అక్కడ ఆడుతున్నారు. అది హోలీ కాదా? ఇది వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఆయన డ్రమ్స్ కొడుతున్నాడు. డన్. ఇక్కడేంటి? అదే ఆదివాసి. అంటే అంటే నాన్న వాళ్ళ దేవుళ్ళు మనకి ఎలా ఉంటారో వాళ్ళకి పెళ్ళి. హాయ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. తాత నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వవా? ఏంటి ఆయన ఇలా ఇలా ఆమె బాగా చెప్తుంది. ఈ వయసులో ఉంది కదా. బాగా తీసుకొస్తారు, చేసుకుని మళ్ళీ దంచుకుంటారు. ఇది పెట్టాను. అక్కడ కౌ ఉంది కదా, తాడుందా, తాడు తయారు చేస్తున్నాడు ఈ తాత. ఇక్కడ సంతా. చాలా కలర్ఫుల్ ఉంది సంతా. ఎన్ని కలర్స్ వాడాడు చూడు అసలు. చాలా బాగుంది. అమ్మ అమ్మ ఆ ఉల్లిపాయలు ఎంత? అంత వద్దమ్మా, కొద్దిగా తగ్గిందమ్మా. ఇక్కడ పొలం ప్లవ్. ఇది ప్లవ్. ఇది ఏదో ఉంది. ఆమె ప్లగ్ చేస్తుంది. అంటే కట్ చేస్తున్నారా? అర్థం కాల. చూసా. మష్రూమ్స్, అవన్నీ ప్లగ్ చేసుకుని పడుతున్నారా? అయిపోయి ట్రైబల్స్ వాళ్ళ దేవుళ్ళు అన్నమాట. ఇక్కడైతే ట్రైబల్స్ వాళ్ళ దేవుడు పైన ఆయన పూజారియా? పూజారి అంట. అయిపోయి. సో ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ఇది బాగుంది కదా. సో ఇదైతే సూపర్గా ఉంది. ఇదైతే మీకు ఇది కనిపిస్తే లైట్ ఏముంటుంది పాత అలాగే ఉంటాయి కదా, వెళ్ళిపోకండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఎండింగ్లో ఉన్నప్పుడే ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఏమి కొనట్లేదు. సో ఇప్పుడు వెళ్దాం పదండి. చాలా అంటే చాలా బాగుంది. నాన్న మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే వెళ్దాం పదండి. అమ్మ నాకు ఎంత భయం వేసింది తెలుసా. అక్కడ ఎవరైనా ఇది కావాలా అందుకే అడగట్లా. ఏమో అడిగితే కాదు. ఇలా సో చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మరి అలా మాట్లాడు. సో
సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము. చాలా బాగుంది ట్రైబల్ మ్యూజియం అయితే. కొద్దిగా టైం అయితే కొద్దిగా ఎక్కువనే స్పెండ్ చేయాలి. సూపర్గా ఉంది, మస్ట్ విజిట్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.